లేవనరా డే డే ఆ తేజోవంతుడైన బ్రాహ్మణ పుత్రుని చూసి అనిరట జనులు. ఎరా కన్నబాబు, ఏడి మీ పద నిర్దేశకుడు, గర్వి, జోదరి, తాగుబోతు, వాచాలుడు, ఎందులోనూ ప్రావీణ్యం లేని ప్రవీణుడు? ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు సన్యాసి. అనిరట జనులు. ఏంటి వచ్చి పిలవచ్చు, మాట్లాడుతున్నాం కదా. రావయ్యా. రా వద్దే, ఆడపిల్లదే. వాన పడి బడి తెరిచిపోయిందని ఇంటికి పంపించేశారు. పుస్తకాలు తడకుండా ఇంటికి తీసుకెళ్తావా? ఊరికే వద్దులే, ఎంత కావాలో చెప్పు. వద్దులే పద. వాడు నిన్ను చూసి నవ్వుతున్నాడు. ఏం పర్వాలేదు. వీడిని చూస్తే వార్డెన్ తిడుతుంది. నేను చూసుకుంటానులే. అయ్యో నా అమ్మాయి. మళ్ళీ కలుద్దాం. నువ్వు ఇక్కడ ఆగు. జెంట్స్ నాట్ అలౌడ్. థ్యాంక్స్ బాబు. రండి రండి, త్వరగా రండి. వర్షంలో తడవకు నాన్న, లోపలికి రా. ప్రవీణ్, లోపలికి రా నాన్న. ప్రవీణ్, నా మాట విన్నా, లోపలికి రా. వర్షంలో తడవద్దు, జలుబు చేస్తుంది. రా నాన్న, త్వరగా రా. తడిచిపోతాయేమో. ప్రవీణ్ రా. అయ్యో, మొత్తం తడిచిపోయావా? జలుబు చేస్తుంది నాన్న. వర్షంలో ఆడితే చెప్పానా? ఆగండి. ప్రవీణ్ జయరామ్ రాజు గారు, ఎన్నిసార్లు చెప్పాను మీకు అల్లరి చేయకూడదని. తాతగారికి అల్లరి చేయడం ఇష్టం ఉండదండి. నేను ఒక అల్లరి పని చేయబట్టే తాతగారు ఇన్నాళ్ళు మన దూరంగా ఉంచారా. నన్ను పెళ్లి చేసుకోవడం అల్లరి పనా? ఊరుకో గాయత్రి, ఈ నాళ్ళకి మనకి తాతగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నువ్వు తాతగారి దగ్గర అల్లరి చేయకూడదు నాన్నగారు. ప్రవీణ్, నువ్వు తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి మనిషిగా ఉండాలి. మేజర్ యాక్సిడెంట్ అండి, చాలా రక్తం పోయింది. బ్రతకడం కష్టమేమో. వెళ్ళిపోతున్నావా పీజే? రాజన్ నీ బాక్స్ నీకు ఇమ్మన్నాడు. ఏంటిది? సర్లే ఉంటా. నీకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నేను బతికుండనేమో. ఆస్థానం ఆస్తులు వదులుకొని మీ నాన్న ఈ కాలేజీలోనే చదవడానికి వచ్చాడు. జీవితాన్ని, నిజమైన ఆనందాన్ని కలిగించే స్నేహితుల్ని, మనుషుల్ని ఇక్కడే చూశానని, డబ్బు కోసం కపట ప్రేమలను చూపించే మనుషుల మధ్య నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడే ఉండిపోయాడు. మీ అమ్మ కూడా మీ నాన్నకి పరిచయం అయింది ఇక్కడే. నా ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అందుకే వాళ్ళని దూరంగా ఉంచి మీ నాన్న మీద మూర్ఖపు పగను సాధించాలనుకున్నాను.
నా కోపం అభిఛాత్యం దిగేసరికి ఆ దేవుడు వాళ్ళని నాకు కాకుండా చేశాడు. నేను నా తప్పుని సవరించుకోవడానికే మీ నాన్న ఇష్టపడిన ఈ కాలేజీలోనే నిన్ను చదివించాలన్నదే నా అభిలాష. మీ నాన్న ఇక్కడ పొందిన ఆనందం జీవితాన్ని నీకు అందించాలన్నదే నా కోరిక. 40,000 మందిని పోషిస్తున్న మన సంస్థానం ఫ్యాక్టరీలని నువ్వు సమర్థవంతంగా నడిపించడానికి 400 మందికి నాయకత్వం వహించే బాధ్యతని అప్పగించడం సరైనదని నేను భావించాను. అందుకే కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాల్సిందిగా సూచించాను. మేము కోల్పోయిన జీవితాన్ని కూడా నీవు పొంది పరిపూర్ణంగా జీవించాలన్నదే మా కోరిక. ఇట్లు మీ తాతగారు. సార్, బాబాయ్ అని పిలవరా. నాకెందుకు చెప్పలేదు సార్? ఏం చెప్పమంటావురా? మీ నాన్న మొండితనం ముందు నువ్వు చిన్న పిల్లాడేవురా. వాడు నేను చదువుకునేటప్పుడు వాడిని అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది. నువ్వు వచ్చి 3 నెలలాగా అయింది. అయినా చెప్తే వినే రకాల నువ్వు మీ నాన్న. అరే ఊరుకో ఊరుకో, కమాన్, ఏడవకు. ఏంటది? నేను వెళ్ళిపోతాను బాబాయ్. ఎక్కడికి? ఎక్కడికైనా. గిల్టీగా ఉంది బాబాయ్. ఓడిపోతానే అని భయంగా ఉంది. పిచ్చోడా, గెలిపే ఉందిరా. మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. వెళ్ళు, ఈ ఆలోచనలు ఆపి నిద్రపో. పొద్దునే మాట్లాడుకుందాం. ఓ ఏట్రా అమిరాజు, ఈతలా కాదా లోన వర్క్ చేస్తున్నాం. అవునరా, మన ఊరు తిరునాళ్ళు డాన్స్ కట్టిస్తున్నారు ఏంటి? కట్టించాలరా, మనకి ఎవరన్నా తెలుసా ఏంటి? మనం ఎక్కడ అజ్ఞానంలో. అదిగో ఆడొస్తున్నాడు చూడు. మొన్న రాత్రి మంగమ్మ కాలేజీలో డాన్స్ కట్టించింది ఆడే కదా అన్నాడుగా. ఏమయ్యా, మాకు కూడా మాట్లాడి పెడతావు ఏంటి? ఏమయ్యా, అది కాలేజీ అనుకుంటున్నావా, సాని గొప్ప అనుకుంటున్నావా? ఎక్కడి నుంచి వచ్చి ఊరు పక్క తీసినావు కదా, మా ఆయన సచ్చినోడా, నీకు జిమ్మాడా? డాన్స్ కట్టి చెల్లు. ఏంట్రా చూపు ఎలా? అమిరాజు ఉన్నావా? అమిరాజ్ అంటే నేను ఇక్కడ వచ్చాయి. బంపర్ ఆఫర్. ముసుకేసి కుమ్మేశాడు. అరే బయటగా నిజం చెప్పు, నువ్వే కొట్టావు కదా ముసుకేసి? నన్నే కుమ్మేశాడు. ఇది ఖచ్చితంగా ఆడిపోనేరా. ఎవరో కుమ్మేశాడు రో. పీజే గారు మనుషులు ఎవడరా కొట్టాడు? కొట్టింది నేనైతే మిగతా వాళ్ళని ఎవరు కొట్టారు ఏం అర్థం కావట్లేదు. నువ్వు వాడిని కొట్టడానికి వెళ్ళావని తెలుసు. వాడిని ఒక్కడిని కొడితే అనుమానం వస్తుందని అందరం తలా రూమ్లో దూరి కుమ్మేశాం. డౌట్ మన రూమ్ మీద రాకూడదు కదా, అందుకే అందరం దెబ్బలు తినట్టు నటించాం. రే మీరు ఆపండ్రా. ఏరా నువ్వు తాగుతావా? నేను తాగను అంది నాకు మందలవట్లే కాదు, ఇది నీచమైనది, నిజాలు మాట్లాడిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఇది పట్టుకోరా. ఏరా పిజే, మన కోసం మనం నిజాయితీ ఒక్క పని చేసుకోలేమా? డబ్బిచ్చి మందిచ్చి కొట్టి నువ్వు మంచోడు అనిపించుకుందాం అనుకుంటున్నావా? అలాంటి వాళ్ళకు అంటే బేసిక్గా నీలాంటి వాళ్ళకు 10 మందిలో దండేసి దండం పెడతారు, కానీ తన కొడుక్కి ఏ తండ్రి నీలాంటి వాళ్ళని ఆదర్శంగా చూపిస్తారా? నిజాయితీ ఒక మంచి పని చేయరా. మేమంతా రెడ్డి పెట్టుంటాం. ఎక్కడైతే మనం తల దించుకున్నామో మళ్ళీ అక్కడే తలెత్తుకు తిరిగేలా చేయాలరా పీజే. అవునరా, ఈ అడ్డదారులు ఇంకొద్దు. జనం మెచ్చినవాడేరా నాయకుడు అయ్యేది. నలుగురికి నచ్చే పని చేసి అందరినీ కలుపుకుపోరా, అంతేగాని ఇలా ఒంటరి అవ్వద్దురా. నేనేం చేయాలరా? ఏంట్రా ఇది? పీజేఎస్ఎఫ్
అంటే పిల్ల జమీందార్ స్టూడెంట్ ఫోర్స్. నువ్వు ముందు నాడు మేమందరం నీ వెంటే ఉంటాం. ఏరా మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఒక చిన్న పొరపాటు వల్ల ప్రవీణ్ తప్పుకున్నాడని మనందరికీ తెలుసు. అయితే స్టూడెంట్ సమస్యలు తెలుసుకోవడానికి అధికారం అవసరం లేదు అని పొలిటికల్ హిస్టరీలో మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు. రే తెలుగులో మాట్లాడరా ప్లీజ్. ఇప్పుడు మేము అదే అంటున్నాం, మా అభిప్రాయం కూడా అదే. సో మీ సమస్యలు ఏంటో చెప్పండి, ఇట్టే పరిష్కరించేస్తాం. వచ్చే సంవత్సరం గెలవడానికి ఇప్పటి నుంచే మామప్ప. మన కాలేజ్ లో ఒక ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేస్తావా? చెప్పండి, ఏదైనా సరే సెకండ్స్ లో సాల్వ్ చేస్తా. అది నువ్వే కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పదండి వెళ్దాం. దయచేసి ఆగండి ప్లీజ్, కూర్చోండి, అందరూ కూర్చోండి. మాకు ఇంకో అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఏంటయ్యా ఇచ్చేది? వచ్చే వారం హాఫ్ ఇయర్లీ, ఇంకా సిలబస్ కాలేదు. వైస్ ప్రిన్సిపల్ కావాలని అటు సైన్స్ లెక్చరర్ ఇటు ఆ ఉద్దండ పిండం తెగ కొట్టుకుంటున్నారు. మీకు చేతనైతే వాళ్ళిద్దరిని క్లాసులకు వచ్చేలా చేయగలరేమో ప్రయత్నించండి అయ్యా. అది కూడా మీకే ఎందుకు చెప్తున్నావో తెలుసా? సైన్స్ మీరు కలిసి మందు కొట్టే బ్యాచ్ కాబట్టి. ముందా పని చేసి చూపించండి. మిమ్మల్ని నమ్మాలో లేదో తర్వాత చూద్దాం. పదండి వెళ్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడున్న ప్రిన్సిపాల్ అంత ముందు ప్రిన్సిపాల్ ఇద్దరు నా స్టూడెంట్సే. ఇంకా 2 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నారు కదా. నేను వైస్ ప్రిన్సిపాల్ అవడం తప్ప? అసలు మనం లేకపోతే సైన్స్ లేదు, సైన్స్ లేకపోతే ఈ కాలేజే లేదు. అటువంటప్పుడు నేనే వైస్ ప్రిన్సిపల్ ఎందుకు కాకూడదు? మీరు కొట్టనంటే చెప్తా. చెప్పాడు. మీ ఇద్దరిలో ఎవరిని వైస్ ప్రిన్సిపాల్ చేయాలా అని అటు కమిటీ ఇటు లెక్చరర్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారండి. నన్ను వద్దంటే చెప్పండి, మానేస్తాను. ఖాళీ కాలేజీకి తెలుగు చెప్పుకోవాలి మీరంతా. ఇప్పుడు నువ్వేదో ఇంగ్లీష్ లో చెప్తున్నట్టు సైన్స్ కూడా తెలుగులోనే చెప్పాలరా. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఈ వేధవ కూడా నా శిష్య పరమాణువే. అందుకే మీ ఇద్దరిలో ఎవరిని వైస్ ప్రిన్సిపాల్ చేయాలా అన్నది స్టూడెంట్సే నిర్ణయిస్తారు. ఓటింగ్కే పోదాం. ఇంత గొప్ప ఐడియా ఎలా? ఓ, ఇది మెడికల్ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల. నువ్వే కదా చెప్పింది జనం మెచ్చినోడే నాయకుడు అవుతాడు. యా, మీకు ఓకే కదా సార్? నాకు ఓకే. మీరు సిద్ధమా మాస్టర్? ఓకే స్టూడెంట్స్, ఓటింగ్కి వెళ్తున్నాం. కానీ ఓటేసేటప్పుడు వాళ్ళకే ఎందుకు ఓటేస్తున్నారన్నది వెనకాల రాసి మరీ ఓటేయండి. ఓటింగ్కి సిద్ధమేనా? ఓకే బాబు, మా తండ్రులు, మా తాతలు, తాతల తాతలు మీ కాడ తిండి తినక గంజి తిని గంజి తాగి పని చేస్తుంటే చెప్తా కొడతావా బాబు? ఏ కౌన్ రే, కిస్ ముర్గినే ఉస్కో పాత్రదానం దియా? మీరే కదా అతను పాత్రదానం ఇచ్చింది. చేతకాని పని ఎలా చేయమంటారు? ఏంట్రా యజమాని చెప్పుతో కొట్టాడని చెప్పే ఫీలింగ్ కదా. డైలాగు నోట్లోంచి కాదురా, దిల్సే ఆనా. ఇన్నాళ్ళు చెమటోడ్చి రక్తం విరిగేలా కష్టపడి పని చేస్తుంటే, డబ్బు మదంతో అనరాని మాటలంటూ తిడుతుంటే, మనిషిలా ట్రీట్ చేయకుండా కొడుతుంటే కడుపు రగిలి ఆ మంట కళ్ళల్లో కనపడాలిరా. ఏ రాజా, నిన్ను ఇంతప్పటి నుంచి ఈ భుజాల మీద ఎత్తుకొని పెంచానే. నువ్వు ఒకటికి వెళ్ళినా ఒరే అన్న మా బాబే కదా అనుకున్నాయి ఈ ముసలోడిని అందరి ముందు చెప్పెట్టి కొడతావా? ఏ దొరవని అహంకారమా? దొరవని అహంకారం ఇది నాటకం. శభాష్ శభాష్ పీజే, బహుత్ అచ్చా హై. డైలాగ్ మార్చావు అయినా పర్వాలేదు. పెర్ఫార్మెన్స్ ఆధార కొట్టేశావు, సీన్ పండించావు. యహీ హమ్కో చాహియే. చాలా బాగా చేసావు ప్రవీణ్. బాగా ప్రాక్టీస్ చేసావా? అదేం లేదు మేడం, ఒకప్పుడు నేను అలా ప్రవర్తించేవాడిని. అప్పుడు నాకు అవతల వాళ్ళ ఫీలింగ్స్ తెలియదండి. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఓటింగ్లో మన సైన్స్ సార్ గెలిచారా? కంగ్రాట్స్ సార్, మీరే గెలుస్తారని మా అందరికీ తెలుసు. ఆయన ఎక్కడున్నారేంటి? మీకోసం అందరు వెయిటింగ్. తలెక్కడ పెట్టుకుని చచ్చిపోవాలా అని ఆలోచిస్తున్నాను పూజ. అదేంటి సార్? ఇన్నాళ్ళు నేను తాగి తిరుగుతుంటే నన్ను అందరూ అడ్మైరింగ్గా చూస్తున్నారనుకుని పెద్ద మగాళ్ళ ఫీల్ అయ్యాను. కానీ స్టూడెంట్స్ నా గురించి ఏం రాశారో చూడు. సార్, మీరు సబ్జెక్టు పరంగా అద్భుతమైన లెక్చరర్. కానీ సిగరెట్ తాగి క్లాస్ రూమ్లోకి వచ్చి లెసన్ చెప్తుంటే ఊపిరి బిగపట్టి వినాల్సి వస్తుంది సార్.
తాగి రోడ్డు మీద పడున్న మిమ్మల్ని చూపించి ఈయనే మా సైన్స్ లెక్చరర్ అని చెప్పడానికి చాలా బాధగా ఉంది సార్. మీరు పాఠం చెప్తుంటే బాగా అర్థమవుతుంది, కానీ చెప్పేటప్పుడు మీ చేతులు ఎక్కడెక్కడో ఎందుకు పడి తడుముతుంటాయో మాత్రం అర్థం కావట్లేదు మాస్టర్. అయినా మీరు చెప్పే సైన్స్ మాకు కావాలి. వాళ్ళకి నాతో ఉండే అవసరమే వాళ్ళ చేత ఓటేయించిందే తప్ప ఇష్టం కాదు. అందరికీ నాలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్ తెలిసినప్పుడు నేను వయస్సుగా ఉండడం, ఒక సీనియర్గా, ఒక మంచి మనిషిగా ఉద్దండం గారే వయస్సుగా ఉండాలి.